TS99 की स्वागतम। అల్వాల్ పట్టణ పరిధి లోతుకుంట వెంకట్రావు విగ్రహం కూడలి లక్ష్మీ కళా మందిర్ సమీపంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ శ్రీ వెంకటేశ్వర హైచరీస్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్ల మేళా నిర్వహించారు. చికెన్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహన కల్పించారు. 90 డిగ్రీల వేడితో ఉడకబెట్టిన గుడ్లను చికెన్ను తినడం వలన ఎలాంటి హాని ఉండదని నిపుణులు పేర్కొన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ అని వస్తున్న వదంతుల వల్ల ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినుటకు భయపడుతున్నారని, ప్రస్తుత పరిస్థితిలో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుష్యుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు. ప్రజలందరికీ చికెన్ కోడిగుడ్లు వినియోగించటపై అవగాహన కల్పించేందుకు ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేయున్నారని స్పష్టం చేశారు. కావున ఇదే విషయం కరోనా టైంలో కూడా నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొండల్, ట్రెజరర్ కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దేని విషయం అంటే బర్డ్ ఫ్లూ అనే విషయం మన అందరికీ తెలిసిన విషయం. కొన్ని సోషల్ మీడియాలలో, కొన్ని వాట్సాప్లలో రావడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతున్నారు. ఆ దూరం పెట్టకూడదని చెప్పి కొంచెం వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని గురించి ఇక్కడ చికెన్ మేళా పెట్టాము. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదనే విషయం అందరికీ ఇక్కడ తెలుపడానికి చికెన్ మేళా పెట్టాము. చికెన్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఎలాంటి చికెన్ అంటే ఇమ్యూనిటీ పవర్, దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయం. బర్డ్ ఫ్లూ అంటే ఫ్లూకి సంబంధించిన విషయం. మన ఇండియన్ వంట ప్రకారం 70 డిగ్రీ అబోవ్ కుకింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం మన గవర్నమెంట్ WHO ప్రతి ఒక్కరు చెప్తున్నారు, WHO అందరూ చెప్తా ఉన్నారు. అందుకని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని అవగాహన సోషల్ మీడియాలో వచ్చే ప్రాబ్లం వల్ల కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతున్నాయి కాబట్టి దాని గురించి ఇక్కడ చికెన్ పెడుతున్నాము. ఇప్పుడు ఇది థర్డ్ ప్లేస్, మన అల్వాల థర్డ్ ప్లేస్. ఇది ఒకటి అల్వాల్ ఐజీ దగ్గర పెట్టాము, ఒకటి సెకండ్ ఏమో కానాజీగూడ పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాము, థర్డ్ ఇక్కడ వెంకటాపురం లక్ష్మీ కళా మందిర్ దగ్గర పెట్టాము. ఎక్కడ చూసినా మంచి సక్సెస్గా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఎలాంటి అపనమ్మకాలు లేకుండా చికెన్ వచ్చి తింటున్నారు. థ్యాంక్ యూ. ఈ వెంకట హ్యాచరీస్ వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మన ట్విన్ సిటీలో 250 నుంచి 400 వరకు ఇవాళ రన్ అవుతున్నాయి ఈ చికెన్ మేళాలు. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా పబ్లిక్ అనేది తింటున్నారు. కొన్ని అపోహలు అయితే వచ్చాయి, బట్ ఈ వీక్ నుంచి మనకు కూడా కన్జంప్షన్ అనేది స్టార్ట్ అవుతుండొచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చికెన్ అనేది ప్రతి ఒక్కరు తినాలి. దయచేసి మేము తినిపిస్తున్నాము, మీరు కూడా మీ వంతు సహకారంగా కంపల్సరీ మాకు హెల్ప్ చేయండి. 100% మీరు తినొచ్చు. ఇది ఒక పెద్ద కంపెనీ వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి అపోహ లేవు. బట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కంపల్సరీ చెప్పుదురు, బాబు చికెన్ అనేది ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పి. ఎక్కడ కూడా మనకు చికెన్ అవాయిడ్ చేయమంటే ఏ కంపెనీ కానీ ఏ గవర్నమెంట్ కానీ మనకు చెప్పడం లేదు. 100% మీరు చికెన్ తినొచ్చు. దయచేసి అందరికి చికెన్ తినండి, మేము కూడా తింటున్నాము. వెంకటాపురం లక్ష్మీ కళా మందిర్ ముందు జరిగే 3వ చికెన్ మేళా ఇది. వెంకట చికెన్ వారు వాళ్ళ వంతు సహాయంగా ఈరోజు చికెన్ స్పాన్సర్ చేయడం జరిగింది. దాన్ని అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈ బాధ్యతను తీసుకొని కార్యక్రమాన్ని చేస్తున్నాము. మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే మనం హాఫ్ బాయిల్ తినము, పూర్తి స్థాయిలో చికెన్ ఉడికించిన తర్వాతనే మనము తింటాం. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ వదంతి అనేది ఎవరు నమ్మొద్దు. బర్డ్ ఫ్లూ ఉన్నా, ఒకవేళ చికెన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనము వండే స్టైల్లో ఈ మనము 70 నుంచి 100 డిగ్రీల మధ్యన మన వంటకాలన్నీ ఉంటాయి కాబట్టి వాటిని నిరభ్యంతరంగా మీరు అందరూ కూడా చికెన్ తినవచ్చు. థ్యాంక్ యూ.